కార్తీక పురాణం అధ్యాయం 25 అంబరీషుడు ధర్మసంకటమున జలపారణము దుర్వాసశాపదానము సుదర్శన ప్రయోగము బ్రాహ్మణులిట్లు చెప్పిరి. అంబరీష మహారాజా, నీకిప్పుడు 2 ప్రకల్కల నుంచి ఉరిత్రాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వపాతకము వలన సంభవించినది. ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులముగాము. పారణను ఆపితిమా హరిభక్తికి లోపముగలుగును. పారణ చేయించి తిమా దుర్వాసునుడు శాపమిచ్చును. కనుక ఎట్లైనను కీడురాక తప్పదు. అందు ఆలోచించి నీవే నిశ్చయించుకునుము. బ్రాహ్మణులిట్లు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పెను. ఓ బ్రాహ్మణులారా, హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణశాపము కొంచెము మంచిది. నేనిప్పుడు కొంచెము జలముచేత పారణ చేసెదను. ఈ జలపానము భక్షణమగును. అది భక్షణమగునని పెద్దలు చెప్పియున్నారు. ఇచ్చట శృత్యర్థబోధక ప్రమాణము కర్తుంసాధ్యం యదానాలం ద్వాదశ్యద్భిస్తు పారయత్కృతాపః ప్రాసన తపశ్చాద్భుంజిత్యేత్యపరే జగురితి. కాబట్టి జలపారణముచేత ద్వాదశ్యతిక్రమణ దోషమురాదు. బ్రాహ్మణ తిరస్కారమును ఉండదు. ఇట్లు చేసిన ఎడల దుర్వాససుడు శపించడు. నా జన్మాంతర పాతకము నశించును. రాజిట్లు నిశ్చయించి జలముచేత పారణ చేసెను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతికోపముతో నేత్రములతో దహించువాడువలె అంబరీష మహారాజును జూచి చెవులకు వినసక్యముగాని కఠినమైన వాక్యములను ఈ విధముగా పలికెను. ఓ రాజా, అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదలి ధర్మభంగకారణియైన దుర్బుద్ధితో నీవు ద్వాదశిపారణ చేసితివి. స్నానమాచరించక భుజించువాడు ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించినవాడు అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు. వాడు అశుద్ధములో ఉండు పురుగువలె మలాసియగును. ఆత్మార్థము వంట చేసుకున్నవాడు పాపమును భుజించును. అతిథి కొరకై వండించి తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించుచున్నవాడగును. అగ్నిపక్వమైనదిగాని పక్వముగానిదిగాని ఆకుగాని పుష్పముగాని ఫలముగాని పాలుగాని అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమేయగును. నీవు అంగీకృతుడనైన అతిథిని నన్ను వదలి దూషితబుద్ధిగల వాడవై అన్నప్రతినిధియగు జలమును త్రాగితివి. బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడవగుదువు? ఓరి మందుడా, ఎప్పడైనను బ్రాహ్మణులను తిరస్కారము చేయవచ్చునా? నీకు హరిదేవుడెట్లగును? అతనియందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడులేడు. నీవు బ్రాహ్మణుడైన నన్ను వదలి భుజించితివి గాన బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరినిగూడ తిరస్కరించిన వాడవైతివి. రాజా, ఇప్పుడు నన్ను తిరస్కరించుట మదముచేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. డెల్టా, నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టుకుని ధర్మమార్గములను నశింపజేయుచున్నావు. ఓరి పాపాత్మ, ఈ భూమియందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్ములు నిన్నాశ్రయించవత్తురు. నీవు దుర్మార్గుడవు గనుక వారిని బాధించెదవు. కాబట్టి నీవు ధర్మకంటకుడవగుదువు. దుర్వాససుడిట్లు పలుకగా విని అంబరీషుడు భయముతో నమస్కరించి ఇట్లని ప్రార్థించెను. అయ్యా, నేను పాపుడను, పాపకర్ముడను, పాపమానసుడను, నిన్ను శరణువేడెదను. నన్ను రక్షించుమని కోరెను. నేను ధర్మమార్గమును దెలియక పాపమను బురదయందుపడి దుఃఖించుచున్నాను. నిన్ను శరణువేడుచున్నాను. నన్ను రక్షించుము. నేను క్షత్రియుడను. పాపములను జేసితివి. నీవు బ్రాహ్మణుడవు, శాంతి రూపుడవు. కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమాయుక్తులైయుందురు. మీవంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మావంటి పాపసముద్ర మగ్నులను ఉద్ధరించవలయును. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాససుడు తన ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి ఇట్లనియే. రాజా, నేను దయగలవాడనుగాను. నాకు శాంతి లేదు. ఓర్పులేనివారికి ఆలయమైతిని గనుక దుర్వాసనుడు శాంతిలేని వాడని తెలిసికొనుము. ఇతరమునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతులెగుదురుగాని నేను కోపితుడనైతినేని కోపమును తెప్పించిన వానికి కఠినమైన శాపమివ్వక శాంతించువాడనుగాను. ఇట్లని పలికి అంబరీషునుద్దేశించి శాపమిచ్చెను. 1 మత్స్యము 2 కూర్మము 3 వరామము 4 వామనుడు 5 వికృతముఖుడు 6 బ్రాహ్మణుడై క్రూరుడు 7 క్షత్రియుడై జ్ఞానశూన్యుడు 8 క్షత్రియుడై రాజ్యాధికారిగాని వాడు 9 దురాచారుడు పాషండమార్గవేదియు 10 బ్రాహ్మణుడై రాజ్యాధికారిగానివాడు దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు. నేను శాస్త్రార్థవేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసితినను గర్వముతోనున్న నీకు ఈ 10 జన్మలు వచ్చును. అనగా 10ంటియందును గర్వమును పొందదగినది యొక్కటియు లేదు. కనుక గర్వించిన వానికి గర్వభంగకరములైన జన్మలను ఇచ్చితిననెను. ఇట్లు 10 శాపములను ఇచ్చినన్నవమాన పరచినవానికి ఇంకా శాపమివ్వ వలయునని తలచి దుర్వాససుడు నోరు తెరచునంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడును భక్తిప్రియుడును శరణాగత వత్సలుడునునగు హరి తన భక్తుని కాపాడుతలంపుతోనూ
బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయవలయునను తలంపుతోను దుర్వాససుడు ఇచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలయునని తలచి తన చక్రమును పంపెను. తరువాత ఆ చక్రముకోటి సూర్యకాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరుతెరచుకుని పైకి వచ్చెను. దానిని జూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొను తలంపుతో పరిగెత్తెను. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంటబడెను. ముని ఆత్మరక్షణమునకై భూమినంతయు తిరిగెను. దుర్వాససుడు చక్రముచేత భూచక్రమంతయు తిరిగింపబడెను గాని చక్రభయముచేత ఎవడును మునిని రక్షించువాడు లేకపోయెను. ఇంద్రాది దికాల్పలకులును వశిష్ఠాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలును దుర్వాసనుని రక్షింపలేరైరి. ఇట్లు తపస్సు చేసుకొను మునీశ్వరుని అతికోపముచేత బుద్ధిచెడి హరిభక్తులకు అవమానమును జేయుటచేత దుర్వాసనునకు ప్రాణసంకటము తటస్థించెను. ఓం నమో నారాయణ. ఓం నమశివాయ. కార్తీక పురాణం అధ్యాయం 25 సమాప్తం.